ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆగంతకుల నుంచి డిప్యూటీ సీఎం పేషికి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ట్వీట్ చేశారు. ఈ ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని అతనితో స్నేహం చేయటం, అతనితో జట్టు కట్టడం, అతనికి సన్నిహితుడిగా ఉండటం. కానీ అతని శత్రువుగా అవ్వాలంటే మాత్రం చాలా అర్హతలు ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి నాగబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. పవన్ పేషికి బెదిరింపు కాల్స్ చేసింది తిరువూరికి చెందిన నక్కా మల్లికార్జునరావుగా గుర్తించారు. అతడు బందరు రోడ్డు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి ఈ బెదిరింపు కాల్ చేసినట్లు గుర్తించారు. మల్లికార్జునరావును పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ను బెదిరిస్తూ ఎందుకు కాల్ చేశారు, మల్లికార్జున్ తో ఎవరైనా కాల్ చేయించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ పేషికి కాల్స్ వచ్చిన నెంబర్ ఆధారంగా పోలీసులు ఆరా తీస్తే మల్లికార్జునరావు పేరుతో ఉంది. ఆయన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని వైద్య దంపతులకు బంధువని తెలుస్తోంది. అతడు వ్యసనాలకు బానిస కావటంతో భార్య కూడా విడిచిపెట్టినట్లు చెబుతున్నారు. అతని మానసిక స్థితి సరిగ్గా లేదంటున్నారు. తిరువూరులో నివాసం ఉండడని, నెల్లూరు జిల్లాలోనే ఉంటాడని తెలిసిందే. అతడిపై గతంలో విశాఖపట్నంలో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మల్లికార్జునరావు గురించి ఆరా తీస్తే మరికొన్ని కీలక విషయాలు తెలిసాయి. గతంలో హోంమంత్రి అనితకు కూడా ఇదే నెంబర్ నుంచి 2 సార్లు కాల్స్ చేసినట్లు తేలింది. కాల్ చేసిన వ్యక్తి మాట్లాడే తీరు తేడాగా ఉండటంతో ఆమె కాల్ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అనిత కూడా డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్స్ పై స్పందించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడి తనకు కూడా ఆ నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయని చెప్పినట్లు సమాచారం. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.